ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పాత బస్తీలోని చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర హత్య జరిగింది. ఒక వైన్ షాపు ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని వేట కొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడిని చత్రినాకకు చెందిన సతీష్ చౌలేగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిర్మాత నటుడు బండ్ల గణేష్ సంకల్ప యాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో నిర్మాత బండ్ల గణేష్ సంకల్ప యాత్ర పేరుతో షాద్ నగర్ పట్టణంలోని తన సినిమా థియేటర్ నుండి తిరుమల తిరుపతి వెంకన్న సన్నిధికి పాదయాత్రను ప్రారంభించారు. ఇక ఈ సందర్భంగా బండ్ల గణేష్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టడంతో మనస్తాపంతో తిరుమల వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు. స్వామి దయతోనే చంద్రబాబు నాయుడు జైలు నుండి విడుదలవ్వడము కాకుండా ఆంధ్రప్రదేశ్లోని గత ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీతో గెలుపొంది ప్రభుత్వాన్ని నెలకొల్పాలన్నారు. ఇక ఈ సంకల్ప యాత్ర కేవలం తన మొక్కు కోసమేనని, రాజకీయ లబ్ధి కోసం బండ్ల గణేష్ కాదని తెలిపారు. చార్ధామ్ యాత్రపై ఉత్తరాఖండ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 2026లో జరిగే యాత్ర సందర్భంగా చార్ధామ్ ఆలయాల్లోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలు తీసుకెళ్లడంపై పూర్తిగా నిషేధం విధించనున్నట్లు అధికారులు తెలిపారు. గతేడాది ఆలయ ప్రాంగణంలోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలు తీసుకెళ్లడంతో దర్శన నిర్వహణలో అనేక సమస్యలు తలెత్తడం వల్లే ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇక ఈ నెల 17న జరిగిన రిషికేశ్ ట్రాన్సిస్ క్యాంప్ ప్రాంగణంలోని చార్ధామ్ యాత్ర నిర్వహణ నియంత్రణ సంస్థ నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గడ్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఇక ఈ సందర్భంగా బద్రీనాథ్ ధామ్లో సింహద్వారం దాటిన తర్వాత మొబైల్ ఫోన్లు, కెమెరాలను అనుమతించబోమని కమిషనర్ ప్రకటించారు. అలాగే కేదార్నాథ్లో కూడా చబుతారా ప్రాంతంలో కెమెరాలు ఉపయోగించడానికి అనుమతి ఉండదన్నారు. దీనికోసం బద్రీనాథ్ కేదార్నాథ్ టెంపుల్ కమిటీ క్లాక్ రూమ్ సదుపాయం ఏర్పాట్లు చేస్తుందని వెల్లడించారు. యాత్రికులు తమ ఫోన్లు, కెమెరాలను అక్కడ డిపాజిట్ చేసి దర్శనం చేసుకుని తిరిగి వెళ్లేటప్పుడు వాటిని తీసుకోవచ్చని కమిషనర్ తెలిపారు. దక్షిణ అమెరికా దేశమైన చలిలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. భారీ అగ్ని ప్రమాదాల కారణంగా ఇప్పటి వరకు 18 మంది మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దేశంలోని దక్షిణ మధ్య ప్రాంతంలోని 25 ప్రాంతాల్లో ఒకేసారి మంటలు చెలరేగడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. ఇక ఈ అగ్ని ప్రమాదాల్లో సుమారు 21,000 ఎకరాల అడవి ప్రాంతం పూర్తిగా బూడిదగా మారినట్లు ప్రాథమిక అంచనా. అడవుల నుంచి వ్యాపించిన మంటలు నివాస ప్రాంతాల వైపు దూసుకెళ్లడంతో ప్రజలు తీవ్ర భయోందరణకు గురవుతున్నారు. పలు గ్రామాలను ఖాళీ చేయించగా వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. పరిస్థితి చేయి దాటుతుండటంతో చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ అత్యవసర ఎమర్జెన్సీ ప్రకటించారు. అగ్నిమాపక బృందాలు, సైన్యం, జాతీయ విపత్తు నిర్వహణ దళాలను రంగంలోకి దించారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు హెలికాప్టర్ల ద్వారా నీటితో పాటు ప్రత్యేక రసాయనాలను పిచికారీ చేస్తున్నారు. అయినా కూడా బలమైన గాలులు, ఎండ తీవ్రత కారణంగా మంటలు వేగంగా విస్తరిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఇక అగ్ని ప్రమాదాల వల్ల ఇల్లు, వ్యవసాయ భూములు, పశు సంపదకు భారీ నష్టం వాటిల్లినట్లు సమాచారం. అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. వాతావరణ మార్పుల ప్రభావం, పొడిబారిన అడవులు, అధిక ఉష్ణోగ్రతలే ఈ కార్చిచ్చుకు ప్రధాన కారణాలుగా నిపుణులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. చిలీ ప్రభుత్వం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేసింది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నప్పటికీ అగ్ని ప్రమాదాలపై పూర్తి స్థాయిలో నియంత్రణ సాధించడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.